నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దిగ్భ్రాంతి 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్రపతి, కుటుంబ సభ్యులను ఓదార్చిన ద్రౌపది ముర్ము. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రధాని, ఎన్నో కీలక పదవులు చేపట్టినప్పటికీ మన్మోహన్ సామాన్య జీవితం గడిపారన్న మోదీ. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సేవలు తరాలకు స్ఫూర్తినిస్తాయన్న ఎన్ చంద్రబాబు నాయుడు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సంతాపం. మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించిన ఫ్రాన్స్, భూటాన్ ప్రధానులు, నిజమైన స్నేహితుణ్ణి కోల్పోయామని వెల్లడి. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత పూర్వ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. గత రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్ల పాటు సేవలందించారు. మన్మోహన్ సింగ్ ప్రస్థానంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారత పూర్వ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ అతి సాధారణ కుటుంబంలో పుట్టి అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూనే దేశ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. భారత ప్రధానిగా 10 ఏళ్ల పాటు సేవలందించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం చైర్మన్గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆధార్ కార్డుల జారీ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా కార్మికుల ఖాతాల్లోనే నగదు జమ ప్రక్రియ ప్రారంభమైంది. సామాన్యుల చేతికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టాన్ని మన్మోహన్ సింగ్ సర్కార్ తీసుకొచ్చింది. భూసేకరణ చట్టాన్ని ఆధునీకరించి ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఆయన హయాంలోనే అవతరించింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్ సింగ్. ప్రధానిగా 10 ఏళ్ల కాలంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆయన హయాంలోనే అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్, ఒబామాలను భారత్కు రప్పించి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పారు. దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది. విదర్భ, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించి మౌలిక వసతులను పెంపొందించడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను ఆయన హయాంలోనే ప్రారంభించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు,
చంద్రయాన్, మంగళయాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత వంటి నిర్ణయాలు సైతం మన్మోహన్ సింగ్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. 1991లో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. అదే ఏడాది జూలై 24న ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పరిశ్రమ రంగ అభివృద్ధికి ఎదురవుతున్న అవరోధాలను తొలగిస్తూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిశ్రమలకు, విదేశీ పెట్టుబడులకు సంబంధించి అప్పటి వరకు ఉన్న లైసెన్స్ విధానాన్ని రద్దు చేస్తూ కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆటోమేటిక్ పద్ధతిలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చారు. సులభతర వాణిజ్య విధానానికి చర్యలు తీసుకున్నారు. ఆర్బీఐ 15వ గవర్నర్గా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను మెరుగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టారు. ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారు. 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. బ్యూరో రిపోర్ట్, డిడి న్యూస్ ఆంధ్ర. భారత పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఢిల్లీ మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని మన్మోహన్ సింగ్ అధికార నివాసంలో ద్రౌపది ముర్ము ఆయన పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారత పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీ మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని మన్మోహన్ సింగ్ అధికార నివాసంలో ఆయన పార్థివ దేహానికి ప్రధాని నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు దృశ్య మాధ్యమ సందేశం ఇస్తూ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర, దేశ అంశాలపై చర్చించామని, ఎన్నో కీలక పదవులను చేపట్టినప్పటికీ ఆయన సామాన్య జీవితం గడిపారని మోదీ పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మన్మోహన్ సింగ్తో చాలాసార్లు మాట్లాడానని, దేశ ప్రజల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు మోదీ తెలిపారు. हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है। उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है। विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है,
उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा। एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी। एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा। మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ ఎంతో ఆలోచనాపరుడని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని దేశం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచవ్యాప్త గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారని గవర్నర్ కొనియాడారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ భార్య గురుచరణ్ కౌర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు. దేశానికి చేసిన సేవ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనం అందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనం అందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యూఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, యూజీసీ చైర్మన్గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవంటూ పేర్కొంటూ మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. అకాల వర్షాలు, తుఫాను వైపరీత్యాలకి కదిగులే పడకండి.
పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. ప్రకృతి ప్రకోపించిన దుర్ఘటనలు ఏవైనా చింతలన్నీ మీరు ఇక వదలండి. పంటకు బీమా हमने फसल बीमा योजना को अधिक प्रभावी बनाया, उसके दायरे में ज्यादा किसानों को लाए. ఇప్పటికే 19,67,00,000లకు పైగా రైతు దరఖాస్తులకు పంట నష్టపరిహారం అందింది. రబీ పంటల బీమా కోసం వెంటనే రిజిస్టర్ చేసుకోండి. బ్యాంక్ బ్రాంచ్ బీమా కంపెనీ, అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ, కామన్ సర్వీస్ సెంటర్ CSC ని సంప్రదించండి లేదా www.pmfpy.gov.in లో ఆన్లైన్ లో అప్లై చేయండి. బీమా కంపెనీ ప్రతినిధి ద్వారా ఇంటి వద్ద ఉండి ఎయిడాప్ ద్వారా బీమా పొందొచ్చు. పంట బీమాకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్ 144447కు కాల్ చేయండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. RBI అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. RBI అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. అద్భుతమైన రాజనీతిజ్ఞుడు, భూటాన్కు ప్రేమైన స్నేహితుడు అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్తకు మేము చాలా బాధపడుతున్నామని భూటాన్ ప్రధాని షరీన్ తోబ్గే తెలిపారు. మన్మోహన్ మృతికి నివాళులర్పించారు. మన్మోహన్ జ్ఞానం, న్యాయకత్వం చాలా జీవితాలను తాకిందని, 2 దేశాల మధ్య బంధాన్ని కూడా బలోపేతం చేసిందన్నారు. ఆయన వారసత్వం మన హృదయాలలో శాశ్వతంగా ఉంటుందని, రాయల్ ప్రభుత్వం భూటాన్ ప్రజల తరపున మేము అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు సామాజిక మాధ్యమం X ద్వారా పేర్కొన్నారు. భారత పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ అధికార నివాసంలో ఆయన పార్థివ దేహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ భార్య కురుచరణ్ కౌర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మృతి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటన్నారు. LPG సిస్టమ్ ద్వారా దేశ ఆర్థిక గతిని మార్చారన్నారు. ఆయన సేవలను దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారన్నారు. मनमोहन सिंह जी मृत्यु उनके परिवार के साथ साथ कांग्रेस पार्टी और देश के लिए बहुत नुकसान है. उन्हें जो लिबरलाइजेशन, प्राइवेटाइजेशन, ग्लोबलाइजेशन इस देश को बहुत मजबूत किए और इनके साथ साथ राइट टू इंफॉर्मेशन एक्ट, राइट टू एजुकेशन एक्ट, फूड सिक्योरिटी, नरेगा एंड न्यूक्लियर डील और इसके साथ साथ हमारा तेलंगाना राज्य ने उन्होंने बनाया, वो तेलंगाना राज्य का भी मैं मुख्यमंत्री हूँ. इस देश जो तरक्की हुआ है डॉक्टर मनमोहन सिंह जी की वजह से, उनके नाम हमेशा याद रहेंगे. ये नुकसान कोई पूरे नहीं कर सकते. इस देश हमेशा उनको याद रखेंगे. భారతదేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని, ఫ్రాన్స్ నిజమైన స్నేహితుడిని కోల్పోయిందని ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మ్యాక్రోన్ పేర్కొన్నారు. పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని ఆయన మృతికి X ద్వారా నివాళులర్పించారు. ఇరు దేశాల స్నేహ సంబంధాలకు గట్టి వారధిని వేసిన మన్మోహన్ తన జీవితాన్ని తన దేశం కోసం అంకితం చేశారని ఇమాన్యుయల్ పేర్కొన్నారు. స్కేటింగ్లో అంతర్జాతీయ వేదికపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 అవార్డును అందుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీరాజ్. విజయవాడలో 9వ తరగతి చదువుతూ స్కేటింగ్తో అంతర్జాతీయ గుర్తింపును పొందిన జెస్సీరాజ్తో విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రీయ బాల పురస్కార్ 2025కు ఎంపిక కాబడి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గౌరవం, కీర్తిని సముపార్జించి పెట్టిన మాత్రపు జెస్సీరాజ్ మన దగ్గర ఉన్నారు. పెట్ట కొంచెం కోతఘనం
అన్న చందాన ఈ విద్యార్థిని పిన్న వయసులోనే స్కేటింగ్లో ఆకాశపు టంచులని చేరుకొని ఒక అంతర్జాతీయ స్థాయి అవార్డుని సాధించటం, అది మరీ ముఖ్యంగా ఈ బాల పురస్కార్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ నెల 26వ తేదీన కొత్త ఢిల్లీలో తీసుకోవటం మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన విషయం అని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ముందుగా ఈ సందర్భంగా అభినందనలు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకునే సందర్భంలో నువ్వు ఆ ప్రయాణానికి పేరెంట్స్తో కలిసి వెళ్ళిన సందర్భం, ఇవన్నీ నీకు ఏ రకమైన అనుభూతిని కలిగించాయో కొంచెం వివరిస్తావు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇండియాలో చాలామంది చిల్డ్రన్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఈ అవార్డ్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మేడం ఇంకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ సెలెక్ట్ చేశారు ఈ అవార్డ్కి నన్ను. వాళ్ళకి ఎంతో థ్యాంక్స్ తెలపాలనుకుంటున్నాను. నువ్వు ఏదో మరీ పట్టణ ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలో మంగళగిరి లాంటి ఒక ప్రాంతం నుంచి ఒక కీలకమైన అవార్డుని, మరీ ముఖ్యంగా స్కేటింగ్ అనేది ఎక్కువ మందికి పరిచయం లేని, అంతగా తెలియని ఒక ప్రత్యేకమైన క్రీడ, నైపుణ్యంతో కూడిన క్రీడ ఇది. దీనికి సంబంధించి దీంట్లోనే, ఈ అంశంలోనే నువ్వు ముందుకు వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? నా పేరెంట్స్ నన్ను స్కేటింగ్లో ఒక హాబీలాగా జాయిన్ చేశారు. సో నాకు అలా నేర్చుకుంటూ నాకు చాలా బాగా అనిపించింది స్కేటింగ్ చేయడం. అందుకే నేను ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. అలా కాంపిటీషన్స్కి వెళ్ళి ఇంకా ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవడానికి వైజాగ్ తీసుకెళ్లారు నా పేరెంట్స్ నన్ను. అక్కడ సింహాద్రి సార్ నన్ను ఎంతో సపోర్ట్ చేసి బాగా నేర్పించారు, కోచింగ్ ఇచ్చారు. సో నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించాను దానివల్ల నేను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామకుమార్ రెడ్డి ఆరోపించారు. పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని కోరుతూ వెంకటగిరిలో రైతులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు ఇచ్చి వాటి అమలును కూటమి ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద కోత పెడుతున్న లబ్ధిదారుల తరఫున 40% ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉంది, వారి వాణి వినిపించాలని ఓటేసిన 40%ఏ కాదు, మాకు వ్యతిరేకంగా కూటమికి వేసిన 60%లో కూడా బాధ కనబడుతుంది. వీరందరి వాణి వినిపించేందుకే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చి అధికారులకు ఇవ్వడం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల్లోనే 16,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపిందన్నారు. ఈరోజు 16,000 కోట్లు ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా 6 నెలల్లోనే ప్రజలపైన భారం మోపడం చాలా అన్యాయం. ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యతమైనటువంటి విద్యుత్ ఇస్తాను అని చెప్పి పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తానని మాటిచ్చి ఓటు వేయించుకున్న తర్వాత దాదాపుగా 16,000 కోట్లు భారం వేయటం అనేటువంటిది ఎంత నీచం ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. నిత్యావసర సరుకులు ధరలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఏది కూడా సామాన్య మానవుడు కొనుక్కుంటే పరిస్థితి లేదు. ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి ఏది కూడా అందుబాటులో లేదు. ఇలా నిత్యావసర సరుకులు ఒక పక్కన విపరీతంగా పెంచి మరొక పక్కన పేదవాడిని అడ్డు విరిగే విధంగా, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులు పడే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం? రాబో 2-3 నెలల్లో వాళ్ళు కరెంటు బిల్లులు చూసుకుంటే నిజంగా ప్రజలకు చాలా చాలా షాక్ తగులుతుంది. ప్రజల తరపున ఉండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలకు నిజంగానే భారం పెరుగుతుంది కాబట్టి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, మరొక పక్కన ఎస్సీ ఎస్టీ కాలనీలలో కూడా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు.
200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. వాళ్ళకు కూడా అదే కొనసాగించి ఎటువంటి ఇబ్బందులు ఎస్సీ ఎస్టీలకు కలగజేయకుండా ఉండాలని చెప్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయాయని నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ బాషా పేర్కొన్నారు. పెంచిన కరెంట్ బిల్లులు తగ్గించాలని కోరుతూ నంద్యాలలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని, ఇది ప్రజామోదం కాదన్నారు. సూపర్ 6 పథకాల అమలును వెంటనే చేపట్టాలన్నారు. వచ్చి 6 నెలలైంది. ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రజానీకమందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు, వీళ్ళకంటే అపురూపంగా పరిపాలన చేస్తారు అని నమ్మి వాళ్లకు ఓటేసి వాళ్ళ పథకాలు నమ్మి సూపర్ 6 అనుకోండి వాళ్ళ వాగ్దానాలను నమ్మి చేయడం జరిగింది. వినియోగదారుల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మిగులు కరెంటును కూడా తీసుకొని వస్తానని చెప్పిన వాగ్దానాలు అయితే క్లియర్గా మనకందరికీ తెలుసు. ఈరోజు ప్రజల నడ్డి విరిచే రకంగా 2 సార్లు దీపావళి పండగప్పుడు మళ్ళీ ఇప్పుడు 15,485 కోట్ల రూపాయలు భారం వేయడం జరుగుతోంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై ఆర్థిక భారం మోపడం సరికాదని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యుత్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలు ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయన్నారు. గతంలో వైసీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ఆందోళన చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 నెలలు తిరగకముందే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. దాదాపు 15,000 కోట్లు భారం వేసింది. ఎలక్షన్ ముందర విద్యుత్ ఛార్జీలు అసలు పెంచాం, వీలైతే తగ్గిస్తామని కూడా ప్రకటన చేశారు. అట్లాంటిది 6 నెలల్లో 15,000 కోట్లు భారం వేశారు. ఈ విధంగా మిగతా 5 సంవత్సరాలు లెక్కేస్తే దాదాపు 1,00,000 కోట్లు భారం అయిపోతున్నారు. ఈ భారం ఎందుకు వేయాల్సి వచ్చింది? మీరు చూస్తే ఆ సర్ఛార్జీలు కూడా కోల్ ప్రైసెస్ పెరిగినా కానీ 2023 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఈ భారం ప్రజల మీద పడకూడదు, ఇప్పుడే కరోనా నుంచి బయటకు వస్తున్నారు, ఇంకా భారం వేయకూడదని చెప్పేసి ఆ రోజు కూడా ఆయన ఆ రోజు మాఫీ చేసింది ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఈ రోజు సర్ఛార్జ్ అని చెప్పేసి అది వదిలేయచ్చు కదా. అది కూడా తీసుకొచ్చి ఈ రోజు పెట్టారు. అంటే 7,000 కోట్లు ఆ సర్ఛార్జ్ కూడా వేసి మొత్తం 15,000 కోట్లు ఈ రోజు ప్రజల మీద పెట్టారు. ప్రజలకి ఫ్రీ స్టాండ్ అంటూ ఎమ్మెల్యేలకు మాత్రం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని 3 గ్రామాలలో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, సిమెంట్ రోడ్లు, ట్రైన్ల నిర్మాణ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా, పెన్షన్ పెంచడంతో పాటు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు. పెదమామిడిపల్లి అంటే చిన్న గ్రామం, మరి అటువంటి చిన్న గ్రామానికి మంచినీళ్ళ కోసం ఈరోజు 55 లక్షల రూపాయలు ఈరోజు నిధుల్ని మీకు మంజూరు చేయడం జరిగింది. దీనితో పాటుగా మరి ఇదే పెదమామిడిపల్లి గ్రామంలో మరొక 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్ల కోసం ఇక్కడ నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే ఈ చిన్న గ్రామానికి ఒక్కరోజు మేము వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీ ప్రభుత్వం మీ ముందుకు వచ్చి ఈరోజు మరి 75 లక్షల రూపాయలు ఈరోజు మీ గ్రామంలో శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మరి మీ పెదమామిడిపల్లి తర్వాత ఏదైతే దిగమరు, అదేవిధంగా కొత్తపేట దగ్గర మరి 2,93,00,000 అంటే మీ 3 గ్రామాలకి ఈ రోజు చేసేటువంటి శంకుస్థాపన అక్షరాల 2 కోట్ల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.